భారత్ నేపాల్ సరిహద్దుల గురించి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించినట్లు తనకు తెలిసిందంటూ బాలేంద్ర పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్ ప్రతిపక్ష పార్టీలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత బాలేంద్ర నిన్న తొలిసారిగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. భారత్ నేపాల్ సరిహద్దు వివాదం సహా పలు అంశాలపై ఆయనకు విపక్షాల నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారి ప్రశ్నలకు స్పందిస్తూ నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాదని భారత భూభాగాలను నేపాల్ ఆక్రమించిందని బాలేంద్ర అన్నారు. ప్రధాని అయ్యాకే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఈ సమస్యను పరిష్కారానికి దౌత్య చర్చలతో పాటు చరిత్రకారులు, సర్వేయర్లు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని నేపాల్, భారత్ అంగీకారానికి వచ్చాయన్నారు. బాలేంద్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నేపాల్ సార్వభౌమత్వంపై రాజీపడే ధోరణిలో ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయంటూ ధ్వజమెత్తాయి. వివాదం ముదరడంతో రంగంలోకి దిగిన నేపాల్ విదేశాంగ శాఖ బాలేంద్ర వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. సరిహద్దును దాటి ఇరువైపులా ఏర్పడిన నివాస ప్రాంతాలు, కొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఆక్రమణ గురించే ప్రధాని వ్యాఖ్యానించారు తప్ప ప్రాదేశిక హక్కులతో ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది.